వినపడుతున్నాను. వినిపిస్తుందండి. ఓకే ఓకే. ప్రభు యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ ప్రేమ అభివందనములు. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రతిదినం మనం కలుసుకోవటం, ప్రార్థన చేసుకోవటం అనేది ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి. నా మట్టుకు నేను చెప్పగలను. ఆత్మీయంగా అలాగనే దేవునికి సమీపంగా మరి దేవుడు మనల్ని ఎలాగూ ఆయనే సిద్ధపరిచి ఆయనే ప్రభే ఇలాగూ నడిపిస్తున్నాడు అనేటువంటి ఆ విధానం అనేది ప్రభు నేను ఎరగలను అన్నమాట. నేను రూఢిగా చెప్పగలను అన్నమాట. ఈ ఉదయకాల సమయంలో మన ప్రార్థన అంశం కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము. మరి అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు ఈ పత్రిక రాస్తూ వచ్చాడు. దాంట్లో ఒక మాట చదువుకుందాం. 1:28. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పొచ్చు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఇందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఈ దివ్యమైన లేఖన భాగం మన ఎనికిడిలో దీవించునుగాక. ఎవరైనా సరే ఒకళ్ళు 29వ వచనాన్ని ఇంగ్లీష్లో ఒకళ్ళు, అలాగనే కన్నడలో కూడా ఒకరు చదవండి దయచేసి. మీరు బైబిల్ తీసుంటారు కదా. కొలస్సీ 1:29. Whereunto I also labor, striving according to his working which worketh in me mightily. కన్నడలో ఒకరు చదవండి. సరే చదువుదాము. ఇందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నానంటాడు. ప్రభువులో ఉన్న శక్తిని అపోస్తలుడైన పౌలు ఎరుగుతున్నాడు. ప్రభువులో ఎంత శక్తి ఉన్నది, ఆయన ఏం చేయగలడు, ఆయన నా ద్వారా ఏం చేపిస్తాడు అనే విషయాలు పౌలు క్షుణ్ణంగా ఎరుగుతూ ఉన్నాడు. ప్రభులో మనం కూడా ఆయనలో ఎంత శక్తి ఉందో ఆ శక్తి సామర్థ్యాన్ని బట్టి మనం ప్రభు కోసం మనం ఏం చేయగలగాలో ప్రభు మన ద్వారా ఏం చేయించాలనుకుంటున్నాడు అవి మనం ఎరగాల్సినటువంటి వారమై ఉంటున్నాం. అదనమాట. లేకపోతే మనం పని చేయలేం, ప్రయాసపడలేం. ప్రభు కోసం ఏదైనా చేయాలంటే అది చేయలేం. మన అంతటా మనం ఏం చేసేది కాదు. కాబట్టి ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతున్నానంట. ప్రభులో ఉన్న క్రియాశక్తి ఎంతో గొప్పది, కార్యాలు. అందుకనే దేవుని వాక్యంలో మనం గనక గమనిస్తే ప్రభులో ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అనేటువంటిది కూడా అన్నమాట మనం ఎరగాల్సినటువంటి వారుగా ఉంటున్నాం. ప్రభులో పూర్ణ రక్షణ మనకు కలుగ చేయటానికి ఆయన శక్తివంతుడైన దేవుడు. రెండోది, మనల్ని స్థిరపరచుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. అంతేకాదు మన జీవితంలో, మన సేవా ధర్మంలో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, లెక్కలేని అద్భుతాలు చేయటానికి క్రియాశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన, క్రియాశక్తి కలిగినటువంటి వాడు. అంతేకాదు మరి మృతులను సహితం కూడా తిరిగి లేపగల శక్తి
ఒక్క ప్రభులోనే ఉంది, ఇంకెవరిలో ఇది కనపడదు. క్రియాశక్తి అన్నమాట. కాబట్టి మరి స్థిరపరిచే శక్తి, రక్షించే శక్తి, మరి కార్యాభివృద్ధి కలుగజేసే శక్తి, మృతులను సైతం సజీవులుగా చేయగల శక్తి ఆయనలో ఉంది. పౌలు కూడా ఇక్కడ ఒక శక్తిని ఎరగలుగుతూ ఉన్నాడు. అది 29వ వచనంలో మనం చదివాం. ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నా అంటాడు. నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను అంటాడనమాట. కాబట్టి ఏంటి ఆయన పోరాటం అంతా అంటే, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుటను నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను ప్రకటిస్తున్నాము అంటాడు పౌలు. చూసావా, ఆయన ఆరాటం అంతా ఏంటంటే ప్రతి మనిషిని అన్నమాట. ఆడు దొంగోడు కానీ, మంచోడు కానీ, ఆడు చెడిపోయినోడు కానీ, ఎలాంటి వాడైనా కానీ, అపవిత్రుడు కానీ, ఎలాంటి వాడైనా సరే, క్రమంలో ఉన్నవాడు కానీ, క్రమంలో లేనివాడిని కానీ, ప్రతి మనిషిని సంపూర్ణునిగా చేయాలనేటువంటి ఎందుకు ఇలా అంటే, ప్రభు ఆయనలో క్రియాశక్తి ఉంది. క్రియాశక్తిని ఉపయోగించుకొని ఆయన ఎలా చేయాలనేటువంటి ఆరాటం అనేది కలిగి ఉన్నాడు. అందుకనే మనం పిలోమాన పత్రికలో మనం కనుక చూస్తే, ఆయన జైల్లో ఉండి కూడా మరి పోరాడుతున్నాడు. ఏంటి పోరాటం అంటే, సువార్త విషయంలో దేవుని కార్యాలు జరిగించటానికి, సంఘాలు స్థిరపరచబడటానికి, ప్రతి మనుషుడు కూడా దేవుని కార్యాలలో, దేవుని పనులో మరి ఉండాలనేటువంటి ఆలోచనతో ప్రభు మరి ఇక్కడ పౌలు ఎంతగానో ప్రయాసపడుతున్నట్లుగా మనం చూస్తాం ఈ పిలోమాన పత్రికలో కూడా. కాబట్టి ప్రతి మనిషిని దేవుని ఎదుట సిద్ధపరచాలి అనేటువంటి ఆకాంక్ష కలిగినటువంటి, కోరిక కలిగినటువంటి వాడుగా ఉన్నాడు పౌలు. అలాగనే ఈ పిలోమాను పత్రికలో మనం చూస్తే, పిలోమానుకు పత్రిక రాసి పంపించేటప్పుడు పిలోమాను ఆల్రెడీ దేవుని పరిచర్యలో మరి తన ఇంట్లోనే ఒక పెద్ద సంఘాన్ని ఏర్పాటు చేసుకొని గొప్ప కార్యాలు వారు చూస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని పౌలు తెలుసుకొని మరి తనకు కూడా హెచ్చరికలు కొని పంపించాడు. చూసావా, ప్రభులో ఉన్నవారిని కార్యాల్లో, ప్రభు కార్యాల్లో ఉన్నవారికి కూడా మరి కొన్ని హెచ్చరికలు రాసి వాళ్ళు పంపించినప్పుడు వాళ్ళ సాత్వికంతో వాటిని అంగీకరించి దైవజనుల యొక్క ఆ యొక్క మాటను కాదనుకోకుండా వారు ఆ ప్రకారంగా వారు జీవించారు. వాళ్ళ సంఘాలు క్షేమాభివృద్ధి పొందుతూ వచ్చినాయి అన్నమాట. అలాగిన వారి సంఘాలన్నీ కూడా క్షేమాభివృద్ధి పొందుతూ వచ్చినాయి అన్నమాట, క్షేమాభివృద్ధి పొందినాయి. ఈ రోజులైతే అట్లా వినేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఆ ప్రకారంగా విని మరి పరిచయం చేసేవాళ్ళు, మరి పనిచేసేవాళ్ళు ఎవరున్నారు ఈ దినాల్లో? లేరు. చూడండి, ఇక్కడ మనం చూస్తే పౌలు మరి పిలోమానుకు ఈ పత్రిక రాసేటప్పుడు ఈ మాట అన్నాడు: నీ ప్రేమను గురించి ప్రభు అయిన యేసు ఎడల, సమస్త పరిశుద్ధుల ఎడల నీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించి నేను విని నా ప్రార్థనల యందును నీ నిమిత్తము విజ్ఞాపన చేయొచ్చు, ఎల్లప్పుడూ నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. చూసావా, పిలోమానులో ప్రేమ ఉంది అన్నమాట, ప్రేమ అన్నమాట. మరి నిజంగా ఈ ప్రేమతోనే సమస్త కార్యాలు చేయటానికి, సమస్త కార్యాలు జరిగించడానికి ఇది ఒక మంచి గొప్ప సాధన అన్నమాట. ఇది పౌలు గుర్తించాడు. అట్టి ప్రేమను పిలోమానులో చూశాడు అన్నమాట. పిలోమానులో ఉన్న ఈ గొప్ప ఆధిక్యతను బట్టే అక్కడ అసలు నిజంగా సంఘం ఏర్పడింది. రోజు చూస్తే సంఘాల్లో ఎక్కడ ప్రేమ లేదు, ప్రేమ అనేది లేదు. మరి ఈ రోజున నిజంగా మన మట్టికి మనలో కూడా ఈ ప్రేమ ఎంత మాత్రము అభివృద్ధి పొందిందనేది కూడా మనం కూడా పరీక్షించుకోవాలి. నిజంగా ప్రేమ అనేది నిజంగా చాలాసార్లు పైకి ఏదో చెబుతాం, కానీ నిజమైన ప్రేమ అనేది మనలో ఉందని లేదే చెప్పాలన్నమాట. ఒకవేళ నీ ప్రేమ నీళ్ళు ఎలా ఉందో నీకు తెలియకపోతే బయట వాళ్ళని అడగాలి, అసలు నేను ఎలా ఉంటున్నాను, నన్ను గురించి ఏమనుకుంటున్నారని ప్రభు ఎలా అడిగాడో అలాగ అడగాలి. మనం కూడా అడిగి తెలుసుకోవాలి.
ప్రేమ అనేది చాలా అవసరం అన్నమాట. శత్రువుతో ఎలా ఉంటున్నావు, నీతో పలకని వాడితో ఎలా ఉంటున్నావు, నీ మీద సాడీలు చెప్పేవాడితో ఎలా ఉంటున్నావు, సంఘస్థులతో ఎలా ఉంటున్నావు, నీ ప్రేమ అసలు నిజమైందేనా అనేది చాలా అవసరం అన్నమాట. అది లేకపోతే మనం ఎంత ప్రయాసపడినా అది వ్యర్థమే. ఇంట్లో సంఘం కట్టాడంటే ఫిలోమాను మరి ఎలాంటి వాడైతే అన్నమాట. అందుకే చూడండి, నీ ప్రేమను గురించి విన్నాను నేను అన్నాడు, నీ ప్రేమను గురించి నేను తెలుసుకున్నా అన్నాడు. తర్వాత రెండోదిగా ఏమన్నాడంటే, మరి చదువుతాను కింద, మరి క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి విశేషమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులను నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావాలనని వేడుకొంచున్నాను. అంటే నాలో ఉన్న ఈ లోపము అనేది నీకు ఎలా తెలుసు అని ఫిలోమాను పౌలుని ప్రశ్నించలేదు. అయితే నాలో ఉన్న ఈ లోపాన్ని నువ్వు ఈ చెప్పిన దాన్ని నేను తీసుకుంటాను, రిసీవ్ చేసుకుంటాను అన్నట్టుగా ఫిలోమాను ఉన్నాడు అన్నమాట. నిజంగా మనం అయితే ఏమనుకుంటాం, ఏంటి నా ఆత్మీయత విషయంలో నువ్వు ప్రశ్నించేవాడువా, నీకేం తెలుసు, నువ్వు ఎంతటోడు, నువ్వు ఎప్పుడు రక్షణలోకి వచ్చావు నీవు అని చెప్పేసి అని మనం అయితే ప్రశ్న చేసేవారుగా ఉంటాం అన్నమాట. కానీ పౌలు తాను ఆ స్థితిలో నుంచి తొలగిపోయాడని కాదు, కానీ తాను నిజంగా ఈ విషయాల్లో కార్యకారి కావాలి అని అంటాడన్నమాట. చూడు, మరోసారి చదువుతాను. ఇతరులు నీ విశ్వాసమందు పాలివారు అగునది కార్యకారి కావాలని వేడుకొంచున్నాను. చూసావా, మరి కార్యకారి కావాలి. నిజంగా నీ విశ్వాసం బట్టి ఎంతమంది ప్రభులోకి వస్తున్నారు, అది నీ విశ్వాసం ఇతరుల్లో కార్యసాధం అవుతుందా, వారు లోబడుతున్నారా, తగ్గించుకుంటున్నారా, ప్రభులోకి వస్తున్నారా అనేది మనం చూసుకోకపోతే మన పరిచర్య ఏ పాటిది చెప్పండి. ఈ రోజున నామకార్థంగా నేను మరి సంఘాల్లో చూస్తున్నాం, ఎన్నో సంవత్సరాలు పెట్టి ఊరికొచ్చి కూర్చొని లేచి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. వారి విశ్వాసం బట్టి ఇతరుల్లో కార్యసాధకం అయ్యే విధానాలు ఎక్కడుండి? ఈరోజు సంఘాలు ఎక్కడ లేవు. వస్తున్నారు, కూర్చున్నారు, లేచి వెళ్ళిపోతున్నారు. అసలు వారిలో విశ్వాసం ఉందో లేదో అనేది కూడా మరి చాలా ఇదిగా ఉంటుంది అన్నమాట, పరిస్థితులు ఇదిగా ఉంటున్నాయి అన్నమాట. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి, మరి ఫిలోమోనులో ఇటు ఆధిక్యత ఉంది. తర్వాత ప్రేమ కలిగిన వాడు రెండవది ఎలాంటిదంటే, మరి తన విశ్వాసమందు అనేకులను కార్యసాధకమగునట్లుగా మరి దైవజనుడి హెచ్చరికను తీసుకొని తాను సిద్ధపడుతున్నటువంటి వాడే. ముందు వచనాల్లో మనం చూడగలం, తర్వాత వచనాల్లో మనం చూస్తాం ఆ విధానాన్ని. తర్వాత మరి ఫిలోమోనులో ఉన్నటువంటి మంచి దైవికమైన లక్షణం ఇంకోటి ఏంటిది అని అంటే, మరి చదువుతున్నాను చూడండి. మరి సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున. అబ్బా, ఎంత మంచి మాట. ఎంతో మంది పరిశుద్ధులు ప్రభువులో విశ్రాంతి పొందటం అంటే వారిని ఎలాగో సిద్ధపరిచిన విధానం అది కనపడుతుంది అన్నమాట. కష్టపడాల్సిన అవసరం లేదు. మరి ఇబ్బంది, కొంతమంది రక్షణలో వస్తారు, ప్రభువుని నమ్ముకుంటారు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటుంటారు. అలా కాదు, పరిశుద్ధుల హృదయములో నీ మూలమున వారి విశ్రాంతి పొందిని అని అంటాడు పౌలు. పొందిని అంటాడు. మరి ఎంత గొప్ప సాక్ష్యం చూడండి ఇది అనమాట. నీ మూలాన్ని విశ్రాంతి పొందుతున్నారా, లేకపోతే నీ మూలాన వాళ్ళు కష్టపడుతున్నారా అనేది మనం కూడా జరగవలసినటువంటి వారుగా ఉంటున్నాం. కొన్నిసార్లు సంఘంలో చూడాలి, మనం ఎంతో కష్టపడుతుంటారు, ఎంతో మంది ఇబ్బంది పడుతుంటుంటారు ప్రభు రక్షణలో కూడా వచ్చి కూడా. వారి విశ్వాసంలో ఎదగక, విశ్వాసంలో బలపడక, ప్రార్థన జీవితం లేక, ఆత్మీయంగా వెనకపడి ఎన్నో విధాలుగా నష్టపోయి విశ్రాంతి ఉండదు వాళ్ళకి, ఎంతో కష్టంలో ఉంటుంటారు. కాబట్టి వాళ్ళను కూడా విశ్రాంతి పొందేటట్లుగా మనం సిద్ధపరచుకోవాలి. వాళ్ళు రక్షణ పొందారు కదా, దేవుడు నమ్ముకున్నారు కదా అని వదిలేయటం కాదు. వాళ్ళు దేవుడు నమ్ముకున్నారు, కానీ వాళ్ళ ఆత్మలు విశ్రాంతి పొందేటట్లుగా వారిని సిద్ధపరచుకోవాల్సిన అవసరత మనకుంది. బాధ్యతగా, నాయకులంగా, దేవుని సేవకులంగా అది మన మీదే పెట్టాడు. వాళ్ళు విశ్రాంతి పొందటం లేదంటే, వాళ్ళు ఇంకా కష్టపడుతూనే ఉన్నారంటే, ఇంకా బాధపడుతూనే ఉన్నారని, ఇంకా ఇబ్బందులు ఉన్నారంటే వాళ్ళు ప్రభువులు లేరు, ఆత్మీయంగా ఎదగలేదు, విశ్వాసంలో బలపడలేదు, దేవుని కొరకు నిలబడలేదు. వాళ్ళు ఇంకా
మరి వాళ్ళు నిలబెట్టేది ఎవరు? మరి ఎవరి మీద ఉంది ఆ బాధ్యత అంతా? మన మీదేగా. మరి మనమే పోయి వాళ్ళ స్థితి ఏదో తెలుసుకొని వాళ్ళని హెచ్చరిక చేసి వాళ్ళని బలపరిచే దేవుని వాక్యాలు వాగ్దానాలు చూపించి వాళ్ళని ధైర్యపరిచి మళ్ళీ ముందుకు లాక్కొని రావాలి. విశ్రాంతి పొందాలంటే కష్టం. అది చాలా తేలికైన విషయం కాదు. అది ఎన్నో కష్టపడితేనే, ఎన్నో విధాలుగా ఇబ్బందులు ఎదురైతేనే ఆ తర్వాత మళ్ళీ విశ్రాంతి దొరికిద్ది మనకి. కాబట్టి ఫిలోమోను అలా చేయగలుగుతూ వచ్చాడు. కాబట్టి ఒకటి ప్రేమ కలిగిన వాడు, రెండోది పరిశుద్ధుల హృదయాలను విశ్రాంతిలోకి నడిపించినటువంటి వాడు. మూడోదిగా మనం చూస్తే నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము, నాకు ఆనందం వస్తుంది. నువ్వు ప్రేమతో చేస్తున్న ఈ పరిచర్య అంతటిని బట్టి నేను చూస్తే నాకెంతో ఆనందం ఉంది అంటాడు. నాకెంతో ఆనందం ఉంది. దైవజనుల హృదయాలను ఆనందపరిచేటువంటి వాడు అన్నమాట. దేవుని మరి ఇటు విశ్వాసులనే కాదు కానీ తన పైన ఉన్న నాయకులను కూడా ఆనందింపజేసేటువంటి వాడు, ఆనందింపజేసేటువంటి మనసు కలిగినటువంటి వాడు. కాబట్టి ఆనందం అన్నమాట, సంతోషానికి అన్నమాట, అందరినీ సంతోషంలోకి నడిపించేవాడు. తర్వాత మరి నీ ప్రేమను బట్టి నాకు మరి విశేషమైన ఆదరణ కలిగిన అంటమాట. అనేకులను ఆదరించే గుణం ఉందన్నమాట ఫిలోమోనులో. ఆదరించేటువంటి మనసు ఉండాలి. మన మట్టికి మనం ఆదరణ కలిగి ఉండటమే కాదు కానీ ఇతరులను ఆదరించేటువంటి మనసు ఉండాలి. అది లేనప్పుడు మనం పరిచర్య పరిపూర్ణమైనదిగా కనపడుతుంది అన్నమాట. కాబట్టి ఒక పరిచారకుడుగా, ఒక దేవుని సేవకుడుగా, దేవుని అభిషేకం పొందినటువంటి వాడుగా, అనేకులను ప్రభు రాజ్యమునకు, ప్రభు మహిమకు సిద్ధపరిచేటువంటి వాడుగా నువ్వు ఉండాలంటే ముఖ్యంగా ఒకటి, నువ్వు ప్రేమ కలిగిన వాడుగా ఉండాలి. రెండవది పరిశుద్ధుల ఆత్మలు విశ్రాంతి పొందేటట్లుగా నువ్వు సిద్ధపరచాలి. మూడవది అనేకులు ఆనందం కొరకై నువ్వు ఎంతగానో కష్టపడాల్సినటువంటి వాడుగా ఉంటున్నావు నీవు. అలాగనే నువ్వు అనేకులను ఆదరణలోకి నడిపించాలి. ఎంతో మంది ఆదరణ లేని వాళ్ళు ఉంటారు. ఎంతో మంది ఆదరణ పొందలేనటువంటి వాడుగా ఉంటాడు. ఒక డాక్టర్ గారు అయితే తన పేషెంట్ అంటే భర్త ఆరోగ్యం చెడిపోయింది, భార్య విశ్వాసి, ఆయన మంచం దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంది. ఆయనేమో సాగు బతుకులతో ఉన్నాడు. ఏమో రోజు ప్రార్థన చేస్తూ ఆయన డాక్టర్ గారు ఆయన రూమ్ లో ఉండి సీసీ కెమెరాలు చూసి మరుసాడు 2 రోజులు చూశాడు, 3 రోజులు చూశాడు. ఏం రోజు ప్రార్థన చేస్తూనే ఉంది. ఆయన దిగొచ్చి కిందకి వచ్చి, ఏంటమ్మా అంత మొండిపట్టు, ఎవరికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆయన చచ్చిపోబోతున్నాడు అంటే, అయ్యా నా దేవుడు అట్లా చేయడయ్యా, ఒక ఛాన్స్ ఇమ్మని అడిగాను, కంపల్సరీగా ఛాన్స్ ఇస్తాడు, ఇంటికి తీసుకెళ్తాను అయ్యా నేను అని. ఆయనకి స్వస్థత వచ్చింది అన్నాడు. లేదమ్మా నీ భర్త చచ్చిపోబోతున్నాడు అని చెప్పాడు. నాకు తెలుసు, అది నేను డాక్టర్ నాన్న. లేదయ్యా దేవుడు గొప్పోడు, మరి నువ్వు డాక్టర్ అయితే కావచ్చు, నీకంటే ఆయన ప్రభు గొప్పోడు, ఆయన గొప్ప పని చేస్తాడు అయ్యా, ఒక్కసారి ఛాన్స్ ఇమ్మని అడిగాను, ఖచ్చితంగా ఆయన ఇంటికి తీసుకెళ్తాను నేను అని చెప్పేసి డాక్టర్ గారితో మాట్లాడితే, అప్పుడు డాక్టర్ గారు అంటారు, ఏం దేవుడు అంటావు, దేవుడు నాకేం చేశాడు చూడు, నాకెళ్ళి చూడు, నాకు ఒళ్ళంతా బుల్లే, ఏం చేశాడమ్మా దేవుడు, నాకేం చేశాడు అని అంటాడు. అంటే లేదయ్యా, దేవుడు ఏది చేసినా అది మన మేలు కొరకే, మన క్షేమ కోసమే కానీ దేవుడు ఎవరికి అన్యాయం చేసేవాడు కాదని చెప్పేసి ఆమె పోరాడుతూ వచ్చింది. నిజంగా ఆ మాటల ప్రకారంగా దేవుడు డాక్టర్ అయితే చనిపోతాడు, 2 రోజులు చనిపోతాడు అని చెప్పినోడు కూడా ఆయన చచ్చిపోలేదు. దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు, మళ్ళీ తీసుకుని వచ్చాడు. ఇప్పుడు కూడా ఆయన సజీవంగా ఉన్నాడు, మంచి ఆరోగ్యంతో ఉన్నాడు, ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పటికీ ఏం కాలేదు. ఇది జరిగి కూడా ఒక 7 సంవత్సరాలు అట్లా అవుతా వచ్చింది అన్నమాట. కాబట్టి దేవుడు గొప్పవాడు. ఆయన మన ప్రార్థనలకు జవాబిచ్చేవాడు. ఆయన అన్యాయం చేయడు. ఆయన అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు అన్నమాట. కాబట్టి ఫిలెమోనులో మరి ప్రతి మనుషుడిని సంపూర్ణంగా చేసి ప్రభు ఎదురు నిలబెట్టడానికి శక్తిమంతుడు. కాబట్టి మనం అనేకులను సిద్ధపరచాలంటే ప్రేమ కలిగిన వారంగా ఉండాలి. రెండోది పరిశుద్ధుల హృదయాలకు విశ్రాంతి కలిగేసే వారంగా, పరిశుద్ధుల హృదయాలను ఆనందింపజేసే వారంగా, పరిశుద్ధుల హృదయాలకు వారి ఆదరణ కనిపెట్టే వారంగా ఉండేటట్లుగా మనం ప్రార్థన చేయాలి. పౌలు ప్రార్థన కూడా అదే. తర్వాత మరి ఒనేసిము అనేటువంటి ఒక తొలగిపోయినటువంటి వ్యక్తిని
పౌలు దగ్గర పరిచయం చేస్తున్నప్పుడు అతన్ని ఒనేసిము దగ్గరికి పంపిస్తాడు. అయితే ఒనేసిమును ఈ ఫిలోమోను స్వీకరిస్తాడన్నమాట. మరి నిజంగా ఎలాంటి మనసు అది, గొప్ప ఆధిక్యత అది. దైవజనుల మాట, వారి ప్రార్థన, వారి ఆలోచనలు, వారి నడిపింపు అనేది చాలా గొప్పది. అది ఫిలోమోను మరి అది స్వీకరించాడన్నమాట. ఫిలోమోను మాటకు అర్థమే ప్రేమ కలిగినవాడు అని అర్థం అన్నమాట. ప్రేమ కలిగిన ఎవరినైనా కూడా మరి ఆయన ఎదుట కాని వారిని కూడా నిలబెట్టినప్పుడు స్వీకరించే మనసు కలిగినటువంటి వాడు ఆయన. కొన్నిసార్లు అయితే మనకి అట్లా తేలిగ్గా స్వీకరించడం అనేది అది అసాధ్యం కాదు. కాబట్టి మనం అందరం మరి ప్రతి మనుషుడిని సిద్ధపరిచి ఆయన మహిమ ఎదుట మనం నిలబెట్టే వారం కాబట్టి మనం మొదట ఈ యొక్క మంచి గుణ లక్షణాలు కలిగిన వారమై ఉండాలని పౌలు ఫిలోమోను కొరకు ఎలాగో ప్రార్థన చేసి హెచ్చరికలు పంపిస్తూ ఉన్నాడు. అలాగనే మనం కూడా దైవజనుల హెచ్చరికలు మనం తీసుకొని అనేకులను ఆదరించేటువంటి వారంగా ఉన్నట్లుగా మనం ప్రార్థన చేసుకోవాలి. మన ప్రార్థన అట్టిదై ఉండాలి. అలాగూ ప్రభు మనకు సహాయం చేసి నడిపించును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రైజ్ లార్డ్.